సో నెక్స్ట్ వంట ఎవరు వండుతున్నారు? ఎందుకే నేను హేమచంద్ర గారు వండుతారేమో అనుకున్నాను. సో ఆయన చేతి వంట తిందామని ఫిక్స్ అయ్యింది నేను మెంటల్ గా. సరే అయితే మీరే వండుతున్నారు నెక్స్ట్ వంట? నేనే వండుతున్నా. మరి వంట పేరేంటి? పనసపొట్టు జీడిపప్పు కూర. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? పనసపొట్టు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, పచ్చి కొబ్బరి తురుము, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, జీడిపప్పు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి వంట. అలాగే ఫస్ట్ బాండి తీసుకొని ఒక నిమిషం స్టవ్ ఆన్ చేసుకొని మూత పక్కన పెట్టి ముందుగా నూనె తీసుకొని ఓకే జీలకర్ర, ఆవాలు అన్నీ 1 by 1 వేసుకోవాలి. వెంటనే వేసుకోకూడదు. అన్నీ వేసేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు వేసేసేయాలి. కొంచెం ఎక్కువే పడుతుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా మెల్లిగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు. వంట చేసేటప్పుడు కిచెన్ లో మగవాళ్ళు ఉండకూడదు అంటారు కదా? మరి వంట నేర్పించేదే మగవాళ్ళు కదా. అసలు వంట స్టార్ట్ అయింది నాకు ఈ సామెత ఆడవాళ్ళే చెప్పారు. అందుకని. ఎవరు చెప్పారు? మా అమ్మ. మాతో పోటీకి దిగలేదు. టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటాం. వాళ్ళు అలాగే అంటుంటారులేండి. ఇంకా మెల్లిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్పూన్ ఇస్తాను. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఫస్ట్ అసలు యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఏ కూరలో అయినా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి అదో రకమైన టేస్ట్ వస్తుంది. ఐ రియల్లీ లవ్ దట్ స్మెల్. స్మెల్ చాలా 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 బాగుంటుంది. పనసపొట్టు మొత్తం ఫుల్ వేసేయాలి. బేసికలీ కూర ఇదే కాబట్టి పనసపొట్టు తోటి చేసే కూరే కాబట్టి ఇదే ఎక్కువ వేయాలి. ఎక్కువ కనిపించేది కూడా అదే. నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకోవాలి. కానీ ఉప్పు వేస్తున్నప్పుడు నిజంగా చాలా భయపడుతూ వేయాల్సి వస్తుంది. చాలా కొంచెం ఎక్కువైంది అంటే మాత్రం తక్కువైనా పర్వాలేదు, లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే టెన్షన్. ఓకే, ఎంతవరకు వచ్చింది అంటారు ఇది? ఇప్పుడు ఇంకా కారము, మసాలాలు వేసేస్తే కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను స్పైసీగా తింటాను ఎస్పెషల్లీ. నెక్స్ట్ ధనియాల పౌడర్, జీరా పౌడర్. సో 1 by 1 వెంటనే వేసేసుకోవచ్చు. ఈ మసాలాలు వెంటనే వేసేయాలి. కొంచెం పసుపు, ఇది బాగా కలిపాక నిమ్మకాయ జ్యూస్ రసం కూడా కొంచెం వేసేసుకుంటే చాలా పుల్లగా కూడా ఉంటుంది నిమ్మకాయ రసం వేసిన తర్వాత. కొబ్బరి కూర కూడా వేసేసుకోవచ్చా? స్పూన్ ఇవ్వనా? తర్వాత పచ్చి కొబ్బరి తురుము కదా ఇది? పచ్చి కొబ్బరి తురుము. సో మొత్తం మీద మీ ఇద్దరు కోతి ఎవరు అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? నేను హేమచంద్రనే కోతి. దాని వేలు కూడా చూపించట్లేదు. నిజమే. ఇంకా జీడిపప్పు కూడా వేసి. జీడిపప్పు. థ్యాంక్ యూ. అయిపోయింది కదా ఇంకా? ఎస్, డన్. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను పట్టుకుంటాను, మీరు వేసేయండి. ఓకే, అండ్ ఇది కూడా తమ్ముడికి తినిపిస్తారా? ఫస్ట్ దాన్ని గార్నిష్ చేసేసి. మరీ వేడిగా ఉంది కదా, కాలిపోతుంది. నేను చేయనా? కొత్తిమీర, ఇది మీరే చేయండి. చాలా బాగా కట్ చేశారు ఇది. ఓ, ఓకే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా స్పైసీగా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, హిమబిందు గారు, హేమచంద్ర గారు, అండ్ మా షోకి వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ పౌర్ణమి. థ్యాంక్ యూ షో తీసుకొచ్చింది. ఎందుకంటే మా అమ్మగారు చూస్తుంటారు ఈ షో. అమ్మ అంటుంటుంది ఈ షో చూసినప్పుడల్లా మీ ఇంటి వంటని మా ఇంటికి తీసుకొచ్చి తినిపిస్తున్నట్టు ఉంటుంది. సో ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ దట్ యాక్చువల్లీ.